జనగామ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ నెలకొంది. అది ఏకంగా ఒక నేత కారుని దగ్ధం చేసేదాకా వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మాజీ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ కారు దగ్ధం చేశారు. కారుకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరిపై ఫిర్యాదు చేశారు. ప్రతాప్ రెడ్డి అనుచరులే కారుని దగ్ధం చేశారంటూ ఆరోపిస్తున్నారు. ప్రతాప్ రెడ్డితో ప్రాణహాని ఉందని సుధాకర్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేత సుధాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం చేత దాడులు కాంగ్రెస్ పార్టీ వల్ల చేయడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్ అయినాక, జిల్లా ప్రెసిడెంట్ అయినాక ఆయన చేసే పనులకు క్యాడర్కు దాదాపు మన ప్రభుత్వం వర్క్స్ ఇచ్చింది. దాదాపు 20,000 కోట్ల వర్క్స్ ఇచ్చింది. అన్నీ కూడా వర్క్స్ ఈయనే టోటల్గా పెట్టుకొని సింగిల్ విడిసి మీద తీసుకుంటామని చెప్పి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి మేము పోయి చెప్పడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకున్న తర్వాత నా మీద కక్ష కట్టిండు. నా మీద కక్ష కట్టి నాకు ప్రాణభయం ఉన్నది, నా మీద కూడా అటాక్ చేయాలని చూసిండు. రాత్రి ఈ విధంగా ఆయన మనుషులు అనుచరులతో పంపించి మరి కారు కాలబెట్టడం జరిగింది. ఇటువంటి వాటికి కూడా సుధాకర్ ఎప్పుడు భయపడడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి నీ అంతు చూసేదాకా కూడా నేను పోరాటం చేస్తా.